శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాత పదమున నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్న 24వ భాగంలో 19వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 25వ భాగంలో 20వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 20వ శ్లోకం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది. మనకి ఇప్పటిదాకా వచ్చిన శ్లోకాల్లో రెండు పదాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పాదాల్లో 3 పదాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పదాలు మారుతాయి. అక్కడక్కడ మాత్రం వాక్యమంతా కలిసి ఒక పదమే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణంలో అమ్మవారి యొక్క కాలి అందెల గురించి వర్ణిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఈ సహస్రనామం మొదట్లో మనకు చెప్పినట్టుగా వాళ్ళు ఆ అమ్మవారి చిదగ్ని గుండం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు అమ్మవారు లేస్తున్నారు, దాంట్లోంచి లేచి బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడు అంటే ఇప్పటిదాకా వర్ణించారు. పై నుంచి అంటే ఆమె కాలి గోళ్ళు పాదాలు పైకి లేచి అమ్మవారు లేచి ఆ చిదగ్నిలోంచి బయటకు వచ్చారంట. ఆ బయటికి వస్తున్నప్పుడు అమ్మవారి యొక్క పాదాల్లో ఉండే ఆ అందెలు మోగుతున్నాయి. ఎట్లా మోగుతున్నాయో దాన్ని వర్ణిస్తున్నారు. అంటే అమ్మవారు బయటికి వస్తున్నప్పుడు ఆ సపోర్ట్ చేసుకుంటూ బయటకు వస్తున్నారు. ఆ కాలి అందెల యొక్క శబ్దం ధ్వని మోగుతోంది. ఎలా మోగుతోంది? సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అమ్మా పదాంబుజ, నీ పాదాలు ఎలా ఉన్నాయి? పద్మాల్లాగా ఉన్నాయి. శ్రీ లక్ష్మీకళతో ఉన్నాయి, వైభవంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, శోభతో ఉన్నాయి. అటువంటి నీ అందమైన పాదాలకి అందెలు పెట్టబడ్డాయి. మంజీరములు అంటే అందెలు, కాలి అందెలు. వాటికి గజ్జెలు ఉన్నాయి. ఆ గజ్జెలు ఎలా ఉన్నాయట? సింజానమణి, మోగుతున్న గజ్జెలు. వాటిలో ఏం వేసి పెట్టబడింది? మనం వేసుకునే వాటికైతే వెండి పట్టీలు వేసి వాటికి మళ్ళీ గజ్జెలు పెట్టి ఆ గజ్జెల్లో ఏదో చిన్న పలుకు ఉన్నట్టుగానో ఏదో ఉంటుంది. కానీ అమ్మవారికి ఏం చెప్తున్నారు? ఆ మువ్వల్లోనే లోపల మణులు వేస్తున్నారట. ఆ మణులతో చేయబడింది. ఇంకా అమ్మవారంటే ఆ ఆదిశక్తి గజ్జెలు ఎలా ఉంటాయి ఊహించుకోవడానికి కూడా మన ఊహకు కూడా అందదు. అంత అందమైన మువ్వలు. ఆ మువ్వల్లో అవి ధ్వనిస్తున్నాయి, శబ్దం చేస్తుండగా అమ్మవారు కాలు బయట పెట్టారు. ఆ చిదగ్ని గుండంలో నుంచి బయట పెట్టి వచ్చి అందరినీ ఒక్కసారి చూస్తూ నడుస్తూ వస్తున్నారు. అప్పుడు అమ్మవారి యొక్క కాలి అందెల యొక్క మువ్వల యొక్క ధ్వని వినిపించింది. ఘల్ ఘల్ అని ఆ శబ్దం వినిపించింది అని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క పాదాలు ఎలా ఉన్నాయట? పద్మాలలాగా ఉన్నాయట. అంతేకాదు చాలా అందంగా ఉన్నాయి. ఇప్పటిదాకా పాదాల గోళ్ళు అన్ని వర్ణించేశారు. అటువంటి అందమైన ఆ పాదాలు ఆ బయటికి రాగానే చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. వాటికి ఒక అందెలు చుట్టూ ఉన్నాయి. కాలి పాదాలకి ఆ అందెలకి మువ్వలు ఉన్నాయి. ఆ మువ్వలు గల్ గల్ అని మోగుతుండగా అమ్మవారు బయటకు వచ్చారట. మనకు అమ్మవారి యొక్క మువ్వలు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే అక్కడ మంత్ర రహస్యం ఉందని అర్థం. ఆ మంత్రాన్ని ఎవరు ఉపాసిస్తారు? ఆ మంత్ర ఉపదేశం పొందినవాడు చేస్తాడు, ఉపాసన చేస్తారు. ఆ మంత్ర ఉపాసన ఎలా చేస్తారు? మననం చేస్తారు, అంతే కదా. జపమాల పెట్టుకొని జపిస్తారు. ఆ జపించే ఆ మంత్రమే ఆ ధ్వని. అంటే మంత్రాలు దేంట్లో ఉన్నాయి? వేదాల్లో ఉన్నాయి. ఆ వేద మంత్రాలే అమ్మవారి యొక్క కాలి అందెల మువ్వలు. అది అర్థం. పైకి అర్థమేమో వర్ణిస్తున్నారు, లోపల అర్థం సమస్త మంత్రరాశి కూడా అమ్మవారి మువ్వల్లో చేరి ఘల్ ఘల్ అని వినపడుతున్నది. మరి ఆ మంత్ర రహస్యాలని, ఆ మంత్రాల యొక్క ఆ కాలి అందెల యొక్క చప్పుడు ఎవరు విన్నారు? ఎవరైతే అమ్మవారి అనుగ్రహం పొందారో వాళ్ళంతా విన్నారు. వాళ్ళంతా వింటూ ఉన్నారు కూడా. ఇప్పటికి కూడా మన లలితా సహస్రనామం పారాయణం చేసే కొంతమందికి ఈ మువ్వల చప్పుడు వినపడుతుంది.
అంటే భక్తిగా శ్రద్ధగా చేసేవాళ్ళకి మనకు బాగా తెలుస్తుంది ఆ విషయం. అమ్మవారు మన పక్కనే నడుస్తున్నట్టుగా కొన్నిసార్లు మనం కూడా అనుభూతి చెందుతాం కూడా. అంతటి అదృష్టం కూడా లలితా సహస్రం చదివే వాళ్ళందరికీ ఉంటుంది. అంటే అంత గొప్పతనం ఉంది ఆమె ఆ నామాల్లో, అంత గొప్పతనం ఉంది. ఇవే వేద మంత్రాలు కదా ఇవి కూడా. ఈ సహస్రనామం అంతా మంత్రాలే. మనం తెలిసి చదివినా తెలియకుండా చదివినా మన మనసు లయం చేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఆ శబ్దం వినపడుతుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఇది మనకు కాళిదాసు రచించిన రఘువంశంలో ఉంది. శ్రీరామచంద్రమూర్తి ఆ అవతారం సాలించి ఆ సరయూ నదిలో మునిగి వెళ్ళిపోయినాడు. అది తట్టుకోలేక ఆయన్ని ఇష్టపడే వాళ్ళంతా, ఆయనంటే అభిమానించే ఆ అయోధ్య నగరంలో ఉండే ప్రజలంతా కూడా పోయి ఆ సరైన నదిలో మునిగేసి వెళ్ళిపోయారు. ఇంకా కుషుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయనకి తట్టుకోలేకపోయాడు. ఎందుకు? తండ్రి వెళ్ళిపోవడం, తండ్రితో పాటు గొప్ప గొప్ప వ్యక్తులంతా వెళ్ళిపోయారు. ఇంకా ఆ నగరాన్ని చూసి ఆయనకి ఉండబుద్ధి కాల, విరక్తి కలిగిపోయింది. ఆ ఊళ్ళో ఆ రాజధానిలో ఉండబుద్ధి కాల ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడంటే కుశావతిని ఒక నగరం కట్టుకొని ఆ నగరానికి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ తండ్రి లేని దగ్గర, అటువంటి గొప్పవాళ్ళు లేని దగ్గర ఉండబుద్ధి కాల ఆయనకి. వెళ్ళిపోయినాడు. అక్కడ రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఆయన మంచం పక్కనే ఒక స్త్రీ పెద్దగా ఏడుస్తుంది. హఠాత్తుగా ఆయన లేచి, ఎవరు నా పడడం శయనాగారంలోకి ఎవరు వచ్చారు, ఎవరు ఈ స్త్రీ అని చూస్తే కింద నుంచి పై దాకా చూస్తే ఆమె గల్గల్లో శబ్దం చేసుకుంటూ వచ్చారు. ఆ శబ్దానికి లేచాడు. అదిగాక ఏడు మొహం పెట్టుకో ఉన్నారు. చూడంగానే ఆ అందము, ఆ కాలి అందల మువ్వ చప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. దివ్యంగా ఉండేది. ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన దానివి, ఇంత అర్ధరాత్రి పూట నా శయ్యాగారానికి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? నీకేం ఆపద వచ్చింది? అలా ముఖం విచారంగా పెట్టావేమో అడుగుతాడు. నాయనా, నేనెవరో కాదు, నువ్వు వదిలిపెట్టి వచ్చిన ఆ అయోధ్య నగర అంబికరని. రాముడు వెళ్ళిన తర్వాతనే కళ పోయింది. తర్వాత ఏదో నువ్వు వచ్చావు అనుకుంటే ఆ జనం వెళ్ళిపోయారు, దాంతో నువ్వు వెళ్ళిపోయావు. దీంతో ఆ అయోధ్య నగరం అంతా కూడా బోసిపోయింది. నిర్జన ప్రదేశంగా మారిపోయింది. కళాకాంతి లేకుండా అయిపోయింది. అటువంటి ప్రదేశంలో నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు? ఒకప్పుడు వైభవంగా ఉన్న ప్రదేశం అది. అక్కడ శ్రీరామచంద్రుడి పరిపాలించబడిన ప్రదేశం అది. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో నువ్వు లేనందువల్ల, నీ పరిపాలన లేనందువల్ల అక్కడ ఎలా ఉందంటే అక్కడ నాకు ఉండబుద్ధి కావడం లేదు. నాయన, నువ్వు అర్థం చేసుకొని వెనక్కి రా అని అడిగిందనమాట. అప్పుడు ఆయన, అంత పెద్ద దేవత వచ్చి తన కళ్ళ ముందు నిలబడి అడుగుతుందా అనేసి లేచి నమస్కారం చేసి, అమ్మా తప్పు చేశాను, తప్పకుండా నేను తిరిగి వస్తానమ్మా అని చెప్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆయన ఏం ఉపాసన చేశాడు? అక్కడ ఆయన ఏం చేయలేదు. తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాడు అంతే. అక్కడ అమ్మవారి గురించి ఏం పెద్ద ఉపాసన చేయలేదు. అప్పటికి ఆ ధనుల చప్పుడు ఎవరికి వినపడుతుంది? మనకే ఇప్పుడు సహజంగా లలితాసనం చదివే వాళ్ళకి వినపడుతుందంటే మనం కూడా ఏం పెద్ద ఉపాసన పరులం కాదు, ఏం పెద్ద ఉపదేశం పొందిన వాళ్ళం కాదు, ఎక్కడో ముక్కు మూసుకొని హిమాలయాలు తపస్సు చేసే వాళ్ళం కాదు. కానీ మన మనసు పెట్టి, మనసు లయం చేసి చదువుతున్నప్పుడు మనకే వినపడుతుంటే ఇంకా ఆ అమ్మవారి కాలి అందెల యొక్క చప్పుళ్ళు ఎంత మహత్యం ఉందో మనకు ప్రత్యక్ష నిదర్శనాలు. మనకు అనుభూతి, ఆ ఆనంద అనుభూతి మనం పొందుతూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. దీనికి ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు రెండోది, మరాళి మందగమన. అమ్మవారి నడక ఎలా ఉంది చెప్తున్నారు. ఒక ఆడ హంస నడిస్తే ఎలా ఉంటుందో అంత వయ్యారంగా నడుస్తూ అమ్మవారు ఆ చిదగ్నికుండ నుంచి నడిచి వచ్చి ఎదురుగా ఉండే సదాశివుడి పక్కన వచ్చి నిలబడింది. ఆ కొద్ది దూరం నడిచిన ఆ నడకను వర్ణిస్తున్నారు. అంత నడిచిన కొద్దిసేపటికే ఆ లయ విన్యాసంలాగా నడిచిన ఆ నడకను చూసి వాళ్ళంతా, అక్కడ ఉండే వాళ్ళంతా, ఆ దేవతలు, ఋషులు అందరూ ఆమెకు స్తోత్రం చేశారు. చేస్తూ ఆ ఋషులు ఆమెకు అప్పుడు పేరు పెట్టారు, ఆ చిదగ్నికుండంలో వచ్చిన ఆమెకి.
ఆ వస్తున్న ఆ అమ్మవారు ఎలా ఉన్నారో మనకు వర్ణించారన్నమాట. ఆ నడక ఎలా ఉంది, అమ్మవారి నడక. అమ్మవారి నడక ఎలా ఉందంటే ఆడహంస నడకలాగా ఉందని వర్ణించేశారు. నిజానికి ఇక్కడ మనకు మీకు ముందే చెప్పాను, ఇక్కడి నుంచి తత్వశాస్త్రం అంతా వచ్చేస్తుంది. అమ్మవారి గురించి యోగ శాస్త్రం, తత్వశాస్త్రం అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనలో అమ్మవారు ప్రాణశక్తిగా ఉన్నారు. ఈ విశ్వానికంతా ఊపిరి అమ్మవారే. మనలో కూడా ఊపిరి అమ్మవారే. మనలో ప్రాణశక్తిగా అజపగాయత జరుగుతోంది. నిరంతరం మనం గాలి పీలుస్తూ వదులుతున్నాం. ఆ క్రియ మనంగా కష్టపడి చేస్తున్నామా? చేయడం లేదు. దానికే అదే స్వతంత్రంగా జరిగిపోతుంది. అందుకే మనం ఇంత ఆగి కూర్చోన్నాం. మనం గట్టి అనేటట్టు ఎంత కష్టమైండేది మనకి. ప్రతి నిమిషం పీల్చుకొని మనం అట్లాంటినే బతుకుతామంటే ఎంత కష్టమైండేది. కానీ మనం ఎంతో హాయిగా జీవిస్తున్నందుకు కారణం ఏంది? ఆ ప్రాణశక్తి లోపల ఉండడం. ఆ ప్రాణశక్తిగా ఉంటే అది ఎలా పనిచేస్తుంది మనలో? మనకు మొదట్లో ఈ విశ్వమంతా రచన చేసే సమయంలో ఋషులు ఇవన్నీ గమనించారు, బాగా గమనించారు. ఈ ప్రపంచంలో ఉండే మన దుఃఖానికి కారణం ఏంది, ఆ దుఃఖాన్ని తొలగించునే మార్గం ఏది అని మన ఋషులు గమనించారు. గమనించినప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ప్రకృతిని మనం జయించలేము, కానీ జయించవచ్చు. ఆ జయించే మార్గాన్ని కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు? ఎక్కడ ఉంది ఆ దైవ శక్తి, ఎక్కడ ఉంది అని గమనించారు. అది మన శరీరంలో ఉంది, విశ్వమంతా ఉంది, అంతటా వ్యాపించి ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. గ్రహించిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి అర్థమైంది, ఒక విషయం అర్థమైంది. దాన్ని అంతా మనం వివరంగా రచించేశారు. పుస్తకాల రూపంలో రచించడం కాదు, వాళ్ళు పాటించి మనకు నేర్పిస్తున్నారు. ప్రాణశక్తిలోనే అమ్మవారు అయ్యవారు కూర్చోందా అన్న విషయం కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? మన పతంజలి కనుక్కున్నారు యోగ శాస్త్రం. కనుక్కొని మనకు మన ప్రాణ రక్షణ ఎలా, ఈ ప్రకృతి వల్ల మనకు అన్ని అడుగడుగున కష్టాలే. ఇంత నిద్ర లేచిన మన గాలి పీల్చే దగ్గర నుంచి మనకి అన్ని వైరస్లు మన లోపల ప్రవేశిస్తుంటాయి. మన లోపల వైరస్ ఉంది, బయట వైరస్ ఉంది. అవంతా ఎప్పుడప్పుడు లోపలికి పోతాయో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దీన్ని ఎదిరించే మార్గం ఏదని మన ఋషులు, పతంజలి మహర్షి కనుక్కున్నాడు యోగ శాస్త్రాన్ని. ఏ విధంగా మన శరీరం ఉంటే మనం రోగ నిరోధక శక్తి పెరిగి, మన ప్రాణశక్తి పెరిగి, మన ఆయువు పెరిగే విధానాన్ని ఆయన కనుక్కున్నాడు. కనుక్కోబట్టి ఎంతో మంది యోగులు ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళందరి వయసు ఎన్నో వేల సంవత్సరాలు ఉంటుంది. మన శరీరాన్ని మనమే మన ఆధీనంలో పెట్టుకుంటే ఆయుష్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనం అలా చేయము. ఎందుకు చేయము? మనకు నిర్లక్ష్యమే ఎక్కువ ఉంది కాబట్టి. అందులో కలియుగంలో మనకు అందరికీ మందబుద్ధి ఉంటుంది, అలసలమై ఉంటాం కాబట్టి. దాని ప్రకారంగా ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ యోగ రహస్యం చెప్తున్నారు. మరాళి మందగమన, హంసతోనే వచ్చారు. హంస అంటే ఎవరు? పరమహంసలు. ఆ పరమహంసల నడక ఎలా ఉంటుంది? హంస నడకలాగే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రవర్తనలా ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే శ్వాస అలా ఉంటుంది. అంటే ఆ శ్వాసను నియంత్రించుకునే శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకు నియంత్రించారు అంటే వాళ్ళ ఆయుష్ పెంచుకోవడానికి. అంతేకాదు, లోకానికి రక్షణ ఏర్పాటు చేయడానికి కూడా. ఆ యోగుల వల్ల ఏమైపోతుంది? ఈ విశ్వంలో ఉండే ప్రతి రహస్యాన్ని వాళ్ళు కనుక్కోబట్టే కదా ఇప్పుడు వాల్మీకి ఋషి అయి మనకు రామాయణం రచించాడు. దానిలో ఎన్ని విషయాలు ఉన్నాయి. శాస్త్రాలు రచించగలిగారు, వ్యాసుడు రచించగలిగాడు. వాళ్ళు ఎన్ని ఏళ్ళు జీవించున్నారు, ఇంకా జీవించున్నారు, చిరంజీవులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ అనుభవాన్నంతా రాయబట్టి ఈ మార్గంలో పోండి, మీరు ధన్యులవుతారు. ఎందుకు ధన్యులవ్వడం అంటే ఆనందించాలని వాళ్ళ ఉద్దేశం. మనకు ఆనందం ఎప్పుడు వస్తుంది? నిజానికి మనం జీవితాన్ని చూసుకుంటే ఆనందంగా లేదని మనకు అనిపిస్తుంది. నిజానికి ప్రతి యోగి ఆనంద స్థితిలో ఉన్నాం. రమణ మహర్షిని మనం చూస్తున్నాం. మన ముందే వెళ్ళిపోయిన తరంలో ఉన్నాడు ఆయన. మన ముందే వెళ్ళిపోయిన తరంలో సత్యసాయిబాబా ఉన్నాడు. మన ముందు వెళ్ళిపోయిన తరంలోనే ఆదిశంకరాచార్య దగ్గర నుంచి గురు పరంపరంగా ప్రతి గురువు ఆనందంలోనే ఉన్నారు. వాళ్ళు ఏం కష్టాలు పడలేదు. మరి వాళ్ళు మనలాగా కాళ్ళు చేతులు ముక్కు అన్నిటితో ఉన్నారు.
కానీ వాళ్ళు ఆనందంలోనే ఉన్నారు. ఎప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా వాళ్ళ శరీరాలకు కూడా రోగాలు వచ్చాయి, వాళ్ళేం బాధపడలేదు. కానీ మనం బాధపడుతున్నాం. మనకు వాళ్ళకు తేడా అది. ఆ ఆ హంస జపం చేసే శక్తి వాళ్ళకు ఉంది. ఎలా వచ్చింది అది? అదే ఆ ఆడహంస. అంటే హంస, హకారం శివుడు, సకారం అమ్మవారు. శివశక్తైక్య రూపిణి. ఇద్దరు శివశక్తులు ఎప్పుడు ఉంటారు. మన శరీరంలో కూడా మనం పీల్చే గాలిలో సూర్యనాడి చంద్రనాడిగా కూర్చొని ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు, పొద్దుస్తం తిరుగుతూనే ఉంటారు. కానీ యోగి అయిన వాడు దాన్ని నియంత్రిస్తాడు. ఎందుకు నియంత్రిస్తాడు? ఇప్పుడు మనం చూస్తే మన ఆలోచనలన్నీ కూడా మన నవరసాలతో ఉంటాయి. మనం చేసే మన జీవితం అంతా కూడా 9 భావాలతోనే ఉంటాం మనం. వాటి 8 భావాలు ఎక్కువ ప్రకటిస్తాం. 9వ భాగానికి విలువ ఇవ్వం మనం. కానీ ఆ 9వదే అమ్మవారు అయ్యవారు కలిసి ఉండేది. అదే శాంతరసం. మిగతా 8 రసాలు ప్రపంచంతో ముడిపడి ఉంటాయి. అందుకనే మనకేమైపోతుంది, మన భావావేశాన్ని బట్టి మనం తీసుకునే గాలిలో, పీల్చుకునే గాలిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఆవేశపడితే గాలి ఎక్కువ పీల్చుకోవడం మనకే తెలుసు. కోపం వస్తే ఎంత ఊగిపోతాం మనుషులు. అలాగే మనకు కరుణ రసం వచ్చినా అంతే. కళ్ళతో పాటు ఈ శ్వాస పీల్చుకునే కూడా మారిపోతుంది. ప్రతి భావానికి మన శరీరంలో మన ముఖ్యంగా మన మనసులో ఎటువంటి భావం వచ్చినా దాని ప్రభావం గాలి పీల్చుకునే దాంట్లో ఉంటుంది. అందుకనే ఋషులంతా ఆలోచించి ఎక్కడ ఉంది ప్రాణశక్తి దాన్ని పట్టుకున్నారు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళంతా ఆ శ్వాసను నియంత్రించే శక్తిని సంపాదించారు. సాధించి వాళ్ళు ఏం చేశారు, ఆ శక్తిని నియంత్రించడం వల్ల వాళ్ళు ఆయుష్ పెంచుకున్నారు. కానీ జీవితాంతం వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ చనిపోయేంత వరకు వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. కానీ మనం ఉండలేము. మన ఇంట్లో ప్రతి చిన్న సమస్యకు మనం ఊగిపోతాం, కదిలిపోతాం. దానివల్ల మనకు దాన్ని టెన్షన్ అంటున్నాం. మనకు బీపీలు, షుగర్లు అన్నీ వస్తున్నాయి. కానీ వాళ్ళకు రావు. వాళ్ళకు వచ్చినా వాళ్ళ ప్రారంధాన్ని బట్టి ఏదో ఒక రోగం వస్తుంది. ఆ రోగాన్ని వాళ్ళు భరిస్తారు, వదిలేస్తారు. అది కూడా ఆనందంగా అనుభవిస్తారు. మనం ఏడుస్తాం, నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, 10 సార్లు అనుకోని సరిపోతుంది. మన పరిశోధన చేసుకొని సరిపోతుంది. కానీ మనం ఆ స్థితిలో ఉండం. కానీ వాళ్ళకు మనకు తేడా అది. కాబట్టి వాళ్ళ మందగమన అని చెప్తారు. ఎందుకు మందగమన? మరాడి మందగమన దగ్గర యోగ శాస్త్రం. ఆ గమనం, ఆ గాలి పీల్చుకునే దాంట్లో ఆ గమనాన్ని వాళ్ళు నియంత్రించి వాళ్ళు భావావేశాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కడ ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రాణాయామం చేసి ఆ గాలిని నియంత్రిస్తారు. గాలిని నియంత్రించినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న సుషుమ్నా నాడిలో ఉండే అమ్మవారు నిద్రలేస్తారు. అమ్మవారు నిద్రలేస్తే అమ్మవారు అయ్యవారు కలిసి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేసి మడి సహస్రారం నుంచి మూలాధారం దాకా వాళ్ళు ప్రయాణం తిరుగుతూ ఉంటారు. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి తిరుగుతుంటారు. అందువల్ల యోగి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. వాళ్ళిద్దరు వాళ్ళతో తిరుగుతున్నారు కాబట్టి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటారు. కానీ మనకి అలా లేదు. ఊరికే వాళ్ళు ఇచ్చిన శ్వాస ఇచ్చారు, ఇడా పింగళనాలు తిరుగుతున్నాయి అంతే. అందువల్లే మనకు దుఃఖం ఉంటుంది, వాళ్ళకు దుఃఖం ఉండదు. కాబట్టి మందగమన అమ్మవారు మందగమనంగా ఎక్కడ కూర్చోన్నారు? మన శ్వాసలో కూర్చోన్నారు. ఆ శ్వాసను నియంత్రించాలంటే నీవు ఆలోచనను నియంత్రించాలా. ఆలోచన నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే ధ్యానం చేస్తావు. ధ్యానం, జపం అన్ని చేస్తావు. అవి చేసినప్పుడు నీకు తెలియకుండానే ఆనంద స్థితికి వెళ్ళిపోతావు. అదే దీనిలో ఉండే ఆ యోగ శాస్త్ర రహస్యాన్ని చెప్తున్నాడు అక్కడ. మందగమన, ఆ గాలి నియంత్రించడమే, మందంగా తిరగడమే అసలైన శాంత స్వరూపం. ఆ శాంత స్వరూపమే విశ్వమంతా వ్యాపించింది. కానీ ఆ శాంత స్వరూపాన్ని పట్టుకోవడం మనకు చేత కావడం లేదు. కాకపోవడానికి కారణం యోగ శాస్త్రాన్ని ఆచరించకపోవడమే. అది ఆచరిస్తే మనం కూడా పట్టుకుంటాం, మనకు కూడా సులభమే. కానీ అంతసేపు మేము చేయలేమంటే లలితా శాస్త్రం చదివితే ఆ 100,000 నామాలు అయ్యేసరికి మనలో ఒక శ్వాసక్రియ జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది. అంతకంటే భాగ్యం ఏముంది? దాని ద్వారా కూడా మనం పట్టుకోవచ్చు ఆ మందగమన అమ్మవారిని. తర్వాత పదం మహాలావణ్య సేవదిహి. మహా గొప్పదైన లావణ్యం, అందం. సేవది అంటే అవధి లేనిది. ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మవారి పేరు పెట్టేశారు. ఋషులంతా కలిసి అమ్మవారికి లలిత అని పేరు పెట్టారు. అందుకు లావణ్యం చెప్తున్నారు. మహాలావణ్యం కలది, గొప్పదైన అందమైన అందం కలది. ఆ అందం ఎలా ఉంది? అవధిలాగా, సేవదిగా ఉంది. సేవది అంటే నిధి, అవధి లేనిది.
అంతులేనిది, దానికి ఇంత అంత అని చెప్పలేనిది, దాన్ని మించిన అందం ఇంక ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆమెను మించిన అందం ఇంకెక్కడా లేదు. అంత అందంతో ఉంది కాబట్టి ఆమెకు లావణ్య, లోకాతీత లావణ్యం ఆమె. ఈ లోకాతీత, సర్వాతీత, గుణాతీత లాస్ట్లో వస్తుంది మనకి మళ్ళీ ఈ విషయాన్ని. అందుకని ఆమెకు అమ్మవారికి ఆ ఋషులంతా కలిసి ఇట్లా బయటకు వచ్చిన అమ్మవారికి లలిత అని పేరు పెట్టారు. మన కథ ప్రకారంగా మళ్ళీ కామేశ్వరిగా మారిపోతుంది. ఆమె లలిత, ఆ లలిత అమ్మవారికి కామేశ్వరి పేరు పెడతారు. కాబట్టి ఆమె మహాలావణ్య సేవది. మహా అంటే గొప్పదైన లావణ్యం, అందం, లోకాతీత లావణ్యం. ఆ లావణ్యము అవధిగా సేవదిగా ఉంది. సేవది అంటే నిధి, నిధి అంటే ఎప్పటికీ ఎల్లకాలం ఉండి తరిగిపోయింది. దానికి కాలాలతో మనకుంది అందం, మన అందం అంతా ఏమైపోతుంది, వయసు వచ్చే కొద్దీ పోతుంది. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకున్న అందమైనా సరే, ప్రకృతిలో ఉండే ఏ అందమైనా సరే కొంతకాలం నశించిపోతుంది, తరిగిపోతుంది, కరిగిపోతుంది. కానీ అమ్మవారికి ఉండే ఆ అందము శాశ్వతమైంది. ప్రపంచమంతా నిండి ఉంది, మళ్ళీ ప్రపంచానికి అతీతంగా ఉంది, అవధిగా ఉంది. ఎట్లాంటి అవధిగా ఉంది? ఆ అవధి అంటే లోకాన్ని మించిపోయింది. ఆ అవధి అంటే ఆ అందాన్ని మించింది లేదు. ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి అతీతంగా ఉంది ఆ అందం. కాబట్టి ఆమెనేమన్నారు, మహాలావణ్య సేవదిహి అన్నారు. అంటే ఆ చితజ్ఞ కుండంలోంచి వచ్చిన అమ్మవారు, ఆ అమ్మవారి నడక, ఆ అమ్మవారి యొక్క అందం మొత్తం స్వరూపం, పై నుంచి కింది వరకు ఉండే స్వరూపం యొక్క ఆ అందాన్ని ఒక్క పదంలో చెప్పేశారు. ఎటువంటి లావణ్యం ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు లలితా శాస్త్రంలో ఉండే అమ్మవారి యొక్క పై నుంచి కిరీటం దగ్గర నుంచి అమ్మవారి వెంట్రుకల దగ్గర నుంచి వర్ణించుకుంటూ వచ్చి 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 పాదాల దాకా వచ్చి పాదాల్లో ఉండే అందలు చెప్పి, తర్వాత మొత్తం అమ్మవారి యొక్క నడక చెప్పి, ఆ నడక తర్వాత అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉందో మొత్తాన్ని ఒక్కసారి చెప్పేశారు. అంటే ఇంకా ఆమెను వర్ణించడం మన తరం కాదు. పైనుంచి కింది వరకు ఉండే ఆ అందం ఎంత గొప్పదంటే అన్నింటినీ మించిపోయినది. అది అంతా ఇంత అని చెప్పలేంది. అది ఎప్పటికీ ఉండేది, అది శాశ్వతమైంది, అది తరిగిపోందని నిర్ణయించి చెప్పేశారు ఇక్కడ ఋషులంతా కలిసి ఆమెను వర్ణిస్తూ. నిజానికి చెప్పింది ఆ ఋషులు ఎవరు? వసిన్యాది దేవతలు చెప్తూ ఉంటే వ్యాస భగవానుడు రచించాడు. ఇది ఈ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. ఎంత బాగా రచించారో. కాబట్టి మనం ఈరోజు 25వ భాగంలో 20వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. రేపు 26వ భాగంలో 21వ శ్లోకం నుంచి తెలుసుకుందాం.